ప్రభుత్వం విడుదల చేసే నిధులను రుణమాఫీకే వినియోగించాలని ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ చేయొద్దని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క సూచించారు. ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రజాభవన్లో బ్యాంకర్లలో ఆయన సమావేశం నిర్వహించారు. రైతు రుణమాఫీ దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. 2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా ఒకేసారి 31,000 కోట్లు ఏ రాష్ట్రంలోనూ మాఫీ చేయలేదన్నారు భట్టి. కార్పొరేట్ సెక్టర్లో కూడా లాంగ్ పెండింగ్ డ్యూస్ ఉంటే యూ గో ఫర్ ది ఓటీఎస్, వన్ టైమ్ సెటిల్మెంట్. వాట్ ఈస్ ఇట్? వన్ టైమ్ సెటిల్మెంట్ విల్ ట్రై టు రెడ్యూస్ ది అమౌంట్ అండ్ టేక్ ది మనీ ఫ్రమ్ ఏ ప్రమోటర్. ఇక్కడ 31,000 crores ఉంటే కూడా we are not asked for the one time settlement. We are paying total amount. ఇది ఒక రకంగా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఎట్ ఏ టైం కట్టేటప్పుడు సరే ఇన్ని రోజులు పెండింగ్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ దే ఆర్ నాట్ ఆస్క్డ్ ఫర్ ది వన్ టైం సెటిల్మెంట్. స్టేట్ గవర్నమెంట్ ఇస్ సో magnanimous and paying at a time 31,000 crores. While paying so much amount, we can really have a dialogue with you. ఎంత కడతానో ఒకసారి కొంత తగ్గించాలని తగ్గించేవాళ్ళు. Maybe it is there in the entire process.